ఈ రోజు వచ్చి ఒక ఇంటర్వ్యూ చూసాను నేను. ఈ మధ్యలో టిక్ టాక్ లో తిరుగుతుంది. ఏందని చూసేటప్పటికి ఆయన నీకు తెలిస్తే మాట్లాడారు, తెలియకపోతే ఇక్కడెక్కడో ఒక చోట జరిగిందని చెప్పి ఆ రకంగా మాట్లాడటం మాత్రం చాలా తప్పు. హలో మామ, మీరు చూస్తున్నారు ఎస్కేఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఈ మధ్యలో టిక్ టాక్ లో కొన్ని వీడియోస్ చూసాను. వీడియోస్ అంటే ఒక అతను ఇంటర్వ్యూ ఇచ్చాడు, పెద్ద ఆయన. మళ్ళీ బాగుండదు, మళ్ళీ ఏదో పడితే అది మాట్లాడితే. ఆయన ఏంటంటే కోయిట్ లో ఆల్రెడీ పని చేసినట్ట, చాలా సంవత్సరాలు చేశాడు, వాళ్ళ ఆవిడ కూడా చేసిందంట. అవి ఏంటంటే కోయిట్కి సంబంధించి కొంచెం గలీజ్ గా ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. అది నాకు నచ్చలా. ఆల్రెడీ కొందరు మన కోయిట్ వాళ్ళే ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇద్దరు ముగ్గురు ఏంటంటే కొంచెం తప్పుగా మాట్లాడారు కోయిట్ గురించి. అది దానికి పెద్దగా పట్టించుకోలేదు. ఈయన మరీ ఓవర్ చేశాడు. ఈయన ఏంది కోయిట్ గురించి అక్కడ కొంచెం నాకు మండింది. అందువల్ల ఇప్పుడు ఈ ఫుల్ వీడియో చేస్తున్నాను. ఏం చెప్పిందంటే ఆయన, కోయిట్లో ఆడోళ్ళు పరిస్థితి ఇది, కోయిట్ వాళ్ళు ఈ రకంగా ఉంటారు, వాళ్ళు ఈ రకం చేస్తారు, వాడి ఇష్టమైనట్టు ఎత్తాది, ఆయన ఇష్టమైనట్టు చెప్పారు. సార్, మీకు ఒకవేళ మీరు వీడియో చూస్తారో నాకు తెలీదు, ఒకవేళ వాళ్ళది ఏం పోయింది సార్? వాళ్ళది అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళది ఏం పోయింది? వాళ్ళకి కావాల్సింది వ్యూస్. అది దానికోసం ఇక్కడ నుండి వచ్చే వాళ్ళకి సంబంధించిన చాలా మంది ఇంటర్వ్యూలు చేసేసుకుంటారు. వాళ్ళు ఈ మధ్యలో కూడా అలాగే కొంచెం చిచ్చు పెట్టడానికి రెడీగా ఉంటారు ఇంటర్వ్యూలు చేసి. మీరు నోరు జారుతారట. ఒక్కరికి ఏదో జరిగిందని చెప్పి అందరికి జరగద్దా? అలా లేదు కదా. నిజమే, మీరు చెప్పినట్టు కోయిట్లో ఆ రకంగా ఉన్నారు, కొందరు ఉన్నారు, కానీ అందరు లేరు కదా. ఇప్పుడు మీరు లెక్కేసుకుని చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని జిల్లాలు ఉంటే ఆ జిల్లాల్లో కడప జిల్లాల్లో కడప వాళ్ళే ఎంతమంది ఉన్నారు చూడండి కోయిట్లో. మీరే చెప్పారు మాల్యా ఒకటి ఉంది, చుట్టీకి వెళ్తే ఆడికి వెళ్తారు. మీరు చూసారుగా ఎంతమంది ఉన్నారు ఆడ? మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏడుకు వచ్చింది మీరేందంటే దాంట్లో చెప్పారు కదా, ఆడోళ్ళు ఈ రకంగా ఆ పని చేస్తుంటారు, ఈ పని చేస్తుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నిజమే సార్, తప్పే, చేయడం తప్పే, నిజమే. అది చేసేది కూడా ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురు చేస్తారు, అంత మాత్రం అందరూ అలాగే అంటట. ఇప్పుడు వాడెవడో బాయిలో దూకాడని అందరు దూకరుగా, కొందరు దూకుతారు ఏమో, అందరు దూకరు. మీరు ఆ రకంగా అందరు చేశారంటే అది ఎలా? అది తప్పు కదా. అది ఇప్పుడు ఈయనే ఇంటర్వ్యూ చేసింది. ఈయన ఇంటర్వ్యూలో ఏది పడితే అది చెప్తుండడు. మళ్ళీ చాలా సంపాదించుకున్నానంట కోయిట్కి వచ్చి. సార్, ఇక్కడ కోయిట్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇల్లులు కట్టుకున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, పిల్లలు చదువులు చెప్పించుకుంటున్నారు. ఎంతో మంది ఉన్నారు తెలుసా ఈ కోయిట్ వల్ల. కోయిట్ అనే కాదు, ఖత్తర్ వేసుకో, మస్కట్ అని, బహ్రీన్ అని, దుబాయ్ అని, సౌదీ అని, ఏ దేశాన్ని వెళ్ళినా కూడా కూడి పెడుతున్నాం. ఈ గల్ఫ్ దేశం మన ఇండియాలో సగానికి చాలా మందికి బయటకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు గల్ఫ్ దేశం కూడెడుతుంది. దాన్ని కూడా తప్పు చేస్తే రేపు వచ్చేవాడు వస్తాడా? ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు పక్కన పెట్టండి. ఇప్పుడు మనమే ఉన్నాం మగవాళ్ళం. మీకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, గట్టి కొడితే ఒక రోజుకి ఒక గంట ఎత్తుకుంటారేమో ఆ పిల్లల్ని. ఆ పిల్లల్ని ఆ గంట ఎత్తుకొని ఆడిచ్చి 2-3 సంవత్సరాలు ఆ పాపనో బాబునో వదిలేసి ఇక్కడికి వస్తేనే ఊపిరి ఆడదు, వాళ్ళని వదిలేసి వస్తుంటే. అలాంటిది ఇల్లు 9 నెలలు మోసి 2-3-4 సంవత్సరాలు పెంచి, కొందరైతే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెంచి మొత్తం చేసి వదిలేసి వస్తున్నారు సార్ వీళ్ళు. అసలు ఆడదు ఏంటంటే ఇంచుమించు అప్పట్లో అయితే గుమ్మం దాడదు, ఊరు దాడదు, జిల్లా దాడదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటదు. అలాంటి దేశం కాని దేశానికి ఇక్కడికి వచ్చి మామూలుగా సుఖాలను వదిలేసుకొని పిల్లల్ని సంతోషం వదులుకొని ఇక్కడికి వచ్చి కష్టపడుతుంది సార్ వాళ్ళు, ఆడవాళ్ళు. వాళ్ళని ఎందుకు సార్ అంత తప్పుగా మాట్లాడతారు మీరు? వాళ్ళు అంతా చేసి ఇక్కడికి వచ్చేది ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలని, 2 రూపాయలు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. కొందరికి ఏంటంటే ఇంట్లో కష్టాలు ఉంటాయి సార్. అందరు రాతలు ఒక్కలాగా ఉండవు, తలరాతలు ఒక్కలాగా ఉండవు, ఒక్కొక్కరు ఒక పొజిషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాతలు, ఒకరికి ఒక కష్టం ఉంది, ఇంకొకరికి ఇంకొక కష్టం ఉంది. ఆ కష్టాల కోసమే వచ్చింది, లేకపోతే వాళ్ళకి అవసరం ఇక్కడికి రావడానికే, దేశం కానీ దేశానికి వచ్చాడికే. ఇంకోటి, మీరేంది ఈ రకంగా కాలకాడు ఉండాలి,
లేకపోతే తంతారు, ఈ రకం చేస్తారు, ఏదో అన్నారు కదా. తంతారు సార్, ఎందుకు తండ్రు? ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టిస్తున్నారు. మీరు మీ ఇంటికి ఆ రోజు కట్టడానికి 5 మంది కూలీలు వచ్చారు సార్. ఆ కూలీలో ఎవడైనా ఒక పని చేయకపోతే, అంటే మీరు ఇచ్చే 600, 700, 800కే వాడు పని చేయకపోతే నాకు 2 రోజులు పని పీకేస్తారు వాడిని. సరే చేయనీరు, తిడతారు, కొడతారు కూడా కొందరు. మనం ఇచ్చే 800, 900కే మనం అంత చేస్తుంటే వీళ్ళు మనకి నెలకు 1000 రూపాయలు ఇస్తారు, 3 పూట్ల అన్నం పెడతారు. ఇక్కడ మన ఇండియాలో కూడా కట్టుకోలేము వీళ్ళు రూములు. మంచి మెత్తటి మంచాలు, ఏసీ గీసీ ఫుడ్ ఆ రేంజ్లో ఉంటుంది. మన ఇండియాలో కూడా చేసుకోలేము ఇలాంటి ఇల్లు. అంత చేసినప్పుడు అసలు వాడు తెప్పించుకుందే వాడు పనులు చేయించుకోవడమే కదా. వాడు అంతలా ఖర్చు పెట్టింది. సంవత్సరం అయ్యేటప్పుడు ఆ కామా కట్టుకోలేడు. మీకు రూమ్ రెంట్లు, రాడిపోయే టికెట్లు ఇవన్నీ పెట్టుకోవాలి. కొందరు అయితే ఇంకా వాడు చెప్పింది చేయకపోతే ఇంకా ఆరవకుండా ఎలా ఉంటాడు? మీరు చెప్పింది కూడా నిజమే, కొందరు ఉన్నారు అలా అని చెప్పి అందరు కాదు కదా. మీరు చెప్పడం ఎలా ఉందంటే అందరు అలాంటి వాళ్ళే, అందరూ అలాగే చేస్తారు, అది తప్పు. అది సార్ కొందరు చేస్తారు సార్, కొందరు ఇలా ఉంటారు, కొందరు ఏ రకం చేస్తారు, కొందరు ఇలా చేస్తారు, అలా చెప్పండి బాగుంటుంది. అందరు చేస్తారు ఏది చేస్తారంటే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పిన లెక్కలో కఫిలోలు అలా చేస్తారు ఇలా చేస్తారు అని చెప్పారు కదా, అంటే హింసిస్తారు, కొడతారు, వాడుకుంటారు. ఇంకో ఇంటర్వ్యూ కూడా చూసా. ఈమె ఎవరో చూడండి, ఈమె ఆడ వాళ్ళు అనుకుంటే కోరికలు తీర్చుకుంటారు, వాడుకుంటారు మనల్ని అన్నారు. ఏదో ఈ సినిమాలు ఏదో చూసినట్టు ఉన్నారు, ఏది పడితే అది వాగేస్తున్నారు. మీకు తెలిస్తే అది తెలిసింది చెప్పండి, తెలియంది కూడా కొన్ని ఉంటాయి. సార్ మాకు తెలియదు సార్, ఇదిగో ఇలా కూడా ఉండొచ్చు, అది కూడా చెప్పండి. అంతే తప్ప మీకు ఆడో ఒక చోట జరిగింది చూడు, దాన్నే పట్టుకుని లాగి అది వాగద్దు, చాలా తప్పు. ఇక్కడ ఎంతమంది అండి వచ్చి సంపాదించుకునే వాళ్ళు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ, ఏ కష్టాలు ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? మీరు చెప్పిన లెక్కలో ఇప్పుడు మీరు చూసారు కదా. మీరు ఇప్పుడు సపోజ్ మీరు కోవిడ్లో పనిచేశారు ఒక ఏరియాలో, మిగతా ఏరియాలో ఇప్పుడు మీ ఏరియాలో తప్పు జరిగింది, మిగతా ఏరియాలో తప్పులు జరగలా? అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చూడలేదా? ఆడోళ్ళు చూడాల, మగోళ్ళు చూడాల, డ్రైవర్లు చూడాల, తలబాతోళ్ళు చూడాల, ఎంతమంది చూసుకుంటారు? చూస్తారు కదా. మళ్ళీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళ బంధువులను వాళ్ళని కూడా ఎందుకు తెప్పించుకుంటున్నారు? ఇక్కడ ఒక చోట తప్పు జరిగిందని చెప్పి మిగతా చోట్లన్నీ తప్పులు జరిగిందని చెప్పదు. మరి ఇప్పుడు అంత తప్పు జరిగితే మీరు అన్ని సంవత్సరాలు ఎలా పనిచేశారు? అంత డబ్బు ఎలా సంపాదించుకున్నారు? మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు, ఏదేదో వాగారు. ఇంకోటి, ఏడకు వచ్చిన తర్వాత పాస్పోర్ట్ లాగేస్తున్నారు అన్నారు. మీరు ఎప్పుడో అప్పట్లో బుట్టో అన్నట్టు అప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదండి పాస్పోర్ట్, ఎవరు తీసుకోవట్లేదు. ఎవరు పాస్పోర్ట్ వాళ్ళ బ్యాగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు పాస్పోర్ట్లు. ఆ రోజులు పోయాయి. సరే ఒకవేళ ఇప్పుడు తీసుకున్నా కూడా ఎవడో 100లో ఒకడు తీసుకుంటాడో, 200 ముగ్గురో తీసుకుంటారు, అంతే. అందరు తీసుకోరు. మీరేందో ఏడకు రావడంతో ఆ జీప్ పాస్పోర్ట్ అత్తినాదా ఎల్లర్రో అలా వాగట్లే ఎవరు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆడ మెడికల్ అయిపోయిందా, ఇక్కడికి వచ్చామా పాస్పోర్ట్ మన చేతిలో ఉంటుంది, ఇక్కడ మెడికల్ అయిపోయిందా అకామ కొట్టిస్తాడు. ఇంకోటి, వాళ్ళకి మనకు నచ్చినట్టుంటే తల మీద ఎట్టుకుంటారు, వాళ్ళు తల మీద ఎట్టుకుంటారు. మీరు ఆల్రెడీ ఒక అన్న ఉన్నాడు వెంకీ అని, యూట్యూబరే, మన కడపతను. ఆయన అప్పుడు లాస్ట్లో వాళ్ళ బాబా వెళ్ళేటప్పుడు ఏడ్చాడు. ఆయన ఆ వీడియో పెట్టాడు, షార్ట్ వీడియో. వాళ్ళ బాబా ఏదో వేరే దేశానికి వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు మనోడు దింపడానికి వెళ్ళిండు. ఆ రోజు వీడియో కూడా తీసుకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కఫీల్కి వీడియో తీస్తే ఎవడు ఒక్కోడు, కఫీల్ ఒక్కోడు. అలాంటిది వాడు చూడు ఆ బాబా, ఆయన వచ్చి మనోడు వీడియో తీస్తున్నా కూడా హాయిగా నవ్వుతున్నాడు, మనోడికి ధైర్యం చెప్పింది. అది అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చి ఖత్తర్లో ఉన్నా, ఇప్పుడు నేను కూడా యూట్యూబ్ ఆడుతున్నాను. నాకు మా బాబా ఏం చెప్పలే, కానీ ఓ 2-3 రూల్స్ పెట్టాడు. ఇల్లు చూపిద్దు, బండి నెంబర్లు చూపిద్దని. నేను పాటించాను. నాకు ఇప్పటివరకు నేను యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ తీసుకుంటున్నా, ఫుల్ వీడియోలు పెట్టుకుంటున్నా, నేను బండి ఆడికైనా పెట్టిన వీడియోలు తీసుకుంటున్నాను, ఒక్క మాట అనలేదు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి సంవత్సరం 3 నెలలు. అది కానీ నాకు ఇలా జరిగిందని చెప్పి అందరికి జరుగుతుందని నేను కూడా నేను చెప్పను. జరుగుతాయి, కొందరు మంచి ఇల్లు ఉంటాయి, కొన్ని చెడులు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే అవి రెండు చెప్పండి, ఒకటే చెప్పి సాగదీయద్దు. అది ఇక్కడ మన ఏడుకు వచ్చినప్పుడు మన ఇక్కడ నెల జీతం మన ఇండియాలో కింద పడి కష్టపడినా కూడా నెలకు మన ఖర్చులు పోయి, అంటే మన తిండి మన ఖర్చులు పోయి నెలకు 10,000 15,000 మిగులుతాయి. ఇక్కడ మీరు అదే మీ ఖర్చులు పోయి నెలకు 30,000 25,000 పంపించుకుంటున్నారు. విశ్వాసం లేదా? పంపించుకుంటున్నారుగా ఇక్కడదే.
మళ్ళీ ఇక్కడ తిని అదేదో ఏదో అంటారండి సామెత, తిని దాన్ని కడుపు మీద తంతే అది తప్పు కదా. అదే మీరు ఇక్కడ తిని అలా చెప్పడం తప్పు సార్ అది. ఇంకా ఆడవాళ్ళ కష్టాలు అంటే ఉన్నాయి సార్, కష్టాలు ఉన్నాయి లేదనట్లా. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ఆడవాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా ఇంటికి ఆమె ఖర్చులు పోయి నెలకి 20-22 అలా పంపించుకుంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకో 25-30 పంపించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ చేసే పనులు ఏం పనులు చేస్తారు? వాళ్ళ ఇంటికాడ చేసే పనులు ఇక్కడ చేసేది. ఇంటికాడ గిన్నెలు కడుక్కుంటున్నా, ఇక్కడ ఆడ కడిగే కంటే ఒక 2 ఇంతలు ఎక్స్ట్రా ఇక్కడ కడుగుతారు. ఆడ బట్టలు ఉతకాలి, ఇక్కడ 2 ఇంతలు బట్టలు ఉతుకుతారు. ఆడ వాళ్ళు చిమ్ముకునే ఇల్లు కంటే ఇక్కడ 3-4 రెట్లు ఇల్లు చిమ్ముతారు. ఇంట్లో చేసే పనులే ఇక్కడ చేసుకుంటే నెలకి 25,000-30,000 అలా పంపించుకుంటారు. ఇంటికాడ కష్టపడితే పొద్దున్న లేసి పొలాలకు వెళ్ళి, కొందరు నేను చూస్తున్నాగా కరువు పనులు కానీ మామిడికాయలు కోయాలని, ఈ కలుపులు తీయాలని 300 ఇస్తారు. వాళ్ళంతా చెమట ఎండలో పనిచేస్తుంటారు. నెలంతా కూడా పనిచేస్తే నడువులు దేనికి పనికిరావు. అక్కడ ఇంటికాడ ఏడైతే అక్కడ పడే కష్టంలో సగం కష్టం ఇక్కడ పడినా కూడా నెలకి 25,000-30,000 పంపించు. ఒంటికి ఏమవుదు. ఇంకా గ్లామర్ వస్తారు ఇక్కడ, ఇంకా గ్లామర్గా ఉంటున్నారు ఇక్కడ ఆడవాళ్ళు. వచ్చేటప్పుడు మొహాలు చూడండి, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మొహాలు చూడండి ఏ రకంగా ఉంటున్నారు. ఆ రకంగా అక్కడ పడే కష్టం కట్టి ఇక్కడ సగం పడినా చాలు, జీవితం సుఖంగా ఉంటుంది వాళ్ళకి. మీరు అలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి చెప్పలేదే, అలాంటివి చూడండి సార్. అలాంటివి అవన్నీ వదిలేసి ఆడవాళ్ళకి ఇలా చేశారు అలా చేశారని మీరు ఒకవేళ ఇక్కడికి రావాలి వద్దు అనుకున్నారంటే ఈ ఇంటర్వ్యూలు అసలు నమ్మద్దు. ఇంటర్వ్యూలు అస్సలు నమ్మద్దండి. 100% చెప్తా, ఇంటర్వ్యూలు అసలు నమ్మద్దు. మీ ఇంటి పక్కన మీ బంధువుల్లోనో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలుసుద్ది. ఇప్పుడు నేను ఇంట్లో డ్రైవరు, నా ఇల్లు నాకు తెలుసు. పక్కన వెళ్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు మా మేడం డ్యూటీలకు వెళ్తారు కదా, కారులో దిగేసి డ్రైవర్లో ఉంటారు, మాట్లాడుకుంటాం. వాళ్ళ గురించి కూడా చెప్తా ఉంటారు. ఏం భయ్ ఏం సంగతులు, ఏం సమాచారం అది అంటే, ఇదిగో భయ్ మా ఇల్లు ఇలా ఉంటుంది, ఈ డ్యూటీలు ఉంటాయని వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళని అడగండి. మీరు రావాలనుకుంటే ఈ ఇంటర్వ్యూని అస్సలు నమ్మద్దు. మీకు ఒకవేళ ఇక్కడ కష్టాలు ఉన్నాయండి, 100కి గట్టి కొడితే 10% వేసుకోండి అంతే, 90% లేవు. సరే ఆ 10% కూడా సరే 50% వేసుకోండి కష్టాలు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సపోజ్ డ్రైవర్ పని కానీ ఏ పని అయినా, బెల్దార్ పని అంటే ఇప్పుడు బెల్దార్ పనికి వచ్చారనుకోండి, ఇంటికాడ చేసే పనిలే ఇక్కడ కూడా అదే బెల్దార్ పని, అది పక్కన పెట్టండి. ఇంట్లోకి ఈయన తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇంట్లోకి అన్నాడు కాబట్టి, మీరు ఇంట్లో రావాలనుకుంటే, అంటే ఇంట్లో ఆడోలుగా రావాలన్నా డ్రైవర్గా రావాలన్నా, మీరు ఇంటికాడ ఏం చేశారో అది గుర్తుపెట్టుకొని చాలు. ఇప్పుడు సపోజ్ ఇంటికాడ ఒక 1 నెల రోజులు పనికి వెళ్ళారు, ఎంత కష్టపడ్డారు, ఎంత జీతం వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. ఆడోళ్ళు మీరు ఇంట్లో చేస్తున్నారు కదండి, 30 రోజులు పొద్దున్న లేవడంతో గిన్నెలు కడుక్కొని టిఫిన్లు చేసి మధ్యాహ్నం అన్నం వండి సాయంత్రం మొత్తం తుడిచేసి చిమ్మేసి మళ్ళీ రాత్రికి అన్నం వండుకొని మరి సాయంత్రం పడుకునేటప్పుడు గిన్నెలు కడుక్కొని బట్టలు ఉతుక్కొని ఏం పనులు చేస్తారు ఇంటికాడ. ఆ రోజంతా పడుతున్నారు చూడు కష్టం. సరే అది కాకుండా అది చేసి అప్పుడప్పుడు కొందరు ఏంటంటే పొలాల పనులకి బయట ఏమైనా పనులకి వెళ్తూ ఉంటారు కదా, ఆ కష్టం. ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఈ 2 గుర్తుపెట్టుకొని చాలు ఆడోళ్ళు అయితే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి దీనికి పోల్చుకోండి ఒకసారి. ఇంటికాడ మనకు పడే కష్టం ఇక్కడ పోల్చుకోండి. పెద్దగా అనిపించదు మైండ్లోకి అనిపించదు, అసలు కష్టం అనిపించదు. నెల అయ్యేటప్పటికి 25,000 వస్తాయి, మన ఖర్చులు పోతాయి. ఇప్పుడు కోయట్లో ఇప్పుడు నేను ఖత్తర్లో అంటే చుట్టూ లేదు, పక్కన పెట్టండి. కోయట్లో అయితే చుట్టూ ఉంది, నెలకు చుట్టూ ఉంది. మీరు ఇంట్లో చేసే పనుల కంటే ఒక సగం ఎక్కువ చేస్తారా, మీకు నెలకు ఒక 25,000-30,000 జీతం వస్తుంది. ఇక్కడ మీ తలరాత దరిద్రంగా ఉంటే, ఇప్పుడు ఈయన చెప్పాడు చూడు, ఈయన చెప్పినట్టు కొన్ని ఇల్లులు దొరుకుతాయి దరిద్రం ఉంటాయి మీ తలరాతలో, అంతే తప్ప అన్ని ఇల్లులు అలాగే ఉంటాయని చెప్పి ఎక్కడా లేదు అసలు. కొన్ని మంచి ఇల్లు ఉన్నాయి. ఒకవేళ అన్నీ అలాగే ఉండుంటే ఇన్ని వేలల్లో, కోయట్లో చూడండి వేలల్లో ఉన్నారు, వేలలో కూడా కాదు ఎక్కువే. మన లెక్క తెలియదులేండి, మనకి లెక్కలో చాలా వీక్. అంతమంది ఎలా వస్తారు కొంచెం ఆలోచించండి చాలు. ఈయన చెప్పినట్టే ఒకవేళ మొత్తం తప్పు జరిగితే ఇంతమంది ఎలా వస్తారు? నా మాటిని ఇలాంటి తప్పుడు ప్రచారాలు అస్సలు చేయొద్దండి ప్లీజ్. వచ్చే వాళ్ళు కూడా అక్కడ ఇంటికాడ కష్టాలు ఉండి 2 రూపాయలు సంపాదించుకోవాలన్నోళ్ళు కూడా మీ ఎదవ మాటలు విని రావడం మానేస్తారు.
అడక్క తినాలి ఇంకా ఇంటికాడ. అవసరమా? ఈడకొచ్చి చాలా మంది పొట్టకూటి కోసం ఈడకొచ్చి హాయిగా డబ్బులు పంపించేసుకుని ఏమేమి చేసుకుంటున్నారు ఇంటికాడ. ఆడోళ్ళు అలా ఉంటారు, ఇలా ఉంచుకుంటారు, ఇలా పెట్టుకుంటారు. ఎవరో ఒకరు చేసే పనికి అందరూ అలా చేస్తారని పాపం ఎందుకండి అంత? ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసారనుకో, ఇంక ఏ మగోడైనా ఇంకేమన్నా గమ్ము ఉంటాడు. ఇంకా ప్రతి మగోడు ఇంకా అనుమానిస్తాడు ఆడదాన్ని. ప్లీజ్ దయచేసి ఇలాంటి ఇంటర్వ్యూలు అసలు చెయ్యొద్దు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఒకవేళ ఏవైనా కొంచెం చిన్న తప్పు ఉంటే ప్లీజ్ సారీ, క్షమించండి, తప్పుగా అనుకోవద్దు. అంటే నేను అది ఆయన ఇలా మాట్లాడారు ఈ రకంగా చెప్దాం అని చెప్పి ఈ వీడియో చేశాను నేను. ఒకవేళ ఎవరైనా హర్ట్ ఉంటే సారీ. ఒకవేళ మీకు నచ్చితే, వీడియో నచ్చితే ప్లీజ్ దీనికి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే మీకు తెలిసిన కొందరికి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు ఇలాంటివి, వాళ్ళకి తెలుసుకోవాలి పక్కాగా. ఇక్కడ ఒకటి పీకు, ఓకే ఓకే.